వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ హడావుడి ముగిసిన వెంటనే కార్పొరేషన్ మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తెలంగాణలో మొత్తం 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. 10 కార్పొరేషన్లలో 1 ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. మరో 5 కార్పొరేషన్లు అన్రిజర్వ్ కింద కేటాయించారు. ఈ 5 కార్పొరేషన్లలో 4 జనరల్ మహిళకు కేటాయించారు. మరో 1 కార్పొరేషన్ మాత్రం అన్రిజర్వ్ ఓపెన్ కేటగిరీ కింద ఉంది. తెలంగాణలో కార్పొరేషన్ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారు. కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళ, మంచిర్యాల బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ జనరల్ మహిళకు కేటాయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్స్ కేటాయించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్లకు ఈరోజు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కొద్దిసేపటిమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 121 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇక మహిళలకు ఈసారి ఎన్నడూ లేని విధంగా 50% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల కాలంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని ఆధారంగా ప్రస్తుతం అయితే ఈ రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. కొద్దిసేపమే మున్సిపల్ శాఖ ఎండీగా ఉన్నటువంటి శ్రీదేవి మొత్తం వివరాలను కూడా పొందుపరిచింది. అయితే ఈసారి మనం చూడొచ్చు 121 మున్సిపాలిటీలో మొత్తం 5 ఎస్టీ, మరోవైపు 17 ఎస్సీ, 38 బీసీలకు ఈ యొక్క కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్ అదేవిధంగా సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మేయర్ రిజర్వేషన్లు ఒకసారి చూసినట్లయితే కొత్తగూడెం ఎస్టీ జనరల్ కావడం జరిగింది, రామగుండం ఎస్సీ జనరల్ కావడం జరిగింది. జిహెచ్ఎంసీ హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రము ఈసారి మహిళా జనరల్ని కేటాయించదు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఖమ్మం మాత్రం మహిళా జనరల్ కేటాయించింది, నిజామాబాద్ మహిళా జనరల్, అదేవిధంగా నల్గొండ మహిళా జనరల్, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ మాత్రము రిజర్వ్ చేసింది. మరోవైపు మహబూబ్నగర్ బీసీ మహిళ, అదేవిధంగా మంచిర్యాల బీసీ జనరల్, అదేవిధంగా కరీంనగర్ బీసీ జనరల్, అంటే మొత్తం 121 మున్సిపల్ మరోవైపు కార్పొరేషన్లకు ఈ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కాలంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉభయ సభలు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం, ఆ తర్వాత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత చుక్కెదురు కావడంతో ప్రస్తుతం అయితే 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏ తరహా రిజర్వేషన్లు ఇచ్చారో అదే తరహాలో రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల కాలంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుని బీసీలకు కొంత రిజర్వేషన్ పర్సంటేజ్ని ఈసారి కొంత మెరుగైన రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ త్వరలోనే ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు కావడం జరిగింది. మరోవైపు ఓటర్ల జాబితా సిద్ధం జరిగింది. మరోవైపు ఓటర్లకు సంబంధించినటువంటి సిబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా ఇప్పటికే పూర్తవుతున్న నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసే అవకాశం ఉంది. 1-2-3 రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మొత్తం కూడా అంటే ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు కావడం జరిగింది. మరోవైపు అటు సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది, సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, మరోవైపు వీటికి సంబంధించినటువంటి జాబితా సంబంధించిన అంశాలపై కూడా ఎప్పటికప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు, మరోవైపు జిల్లా కలెక్టర్లకు, జిల్లా అడిషనల్ కలెక్టర్లతో ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటి సమాచారం అందిస్తుంది. మరి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి త్వరలోనే ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్కి సంబంధించిన ఖరారు అయిన నేపథ్యంలో ప్రభుత్వము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా త్వరలోనే ఈ రిజర్వేషన్ ప్రకారము ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చిన తర్వాత
తర్వాత దీనికి సంబంధించిన ఎలక్షన్ కోడ్ కూడా రాష్ట్రంలో అమలు అయ్యే అవకాశం ఉంది. 121 మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా త్వరలోనే జరగడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చెప్పవచ్చు. దీపిక. సునీల్, రిజర్వేషన్ రొటేషన్ విధానంలో ఈసారి ఏ మున్సిపాలిటీలకు మార్పులు వచ్చాయి? ప్రస్తుతం అయితే గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన చూసినట్లయితే జనరల్ మహిళా ఉంది. ఈసారి కూడా జనరల్ మహిళా కోటగిరి చెందింది. మిగిలినటువంటి కొన్ని ప్లేసెస్లో ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి ప్లేసెస్ కొంత చేంజ్ కావడం జరిగింది. వరంగల్ ఈసారి మాత్రం మళ్ళీ జనరల్ మహిళా కోటలనే ఉంది. మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ నిజామాబాద్ కావచ్చు కొన్ని ప్లేసెస్ కొన్ని చేంజ్ కావడం జరిగింది. దీంతో కొన్ని ప్లేసెస్లో భారీగా ఈసారి బీసీలకు మరోవైపు మహిళలకు ఎక్కువగా అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాబట్టి ఈసారి మహిళల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 50% మించి వారే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈసారి ఎక్కువ ప్లేసెస్లో మహిళా శాతం ఎక్కువగా ఉంది. కాబట్టి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని చెప్పవచ్చు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. కాబట్టి మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్ సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఎందుకంటే 42% బీసీలకు సంబంధించిన కేటాయింపుకు సంబంధించిన అంశాలపై కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో దానిపై ఇప్పటికే గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్లో ఉండడం, ఆ తర్వాత అటు హైకోర్టులోను సుప్రీంకోర్టులో న్యాయస్థానంలో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైన నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన గతంలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఆధారంగా మరోవైపు ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈరోజు రిజర్వేషన్ కూడా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేయించింది. మొత్తం 52 లక్షల మంది ఓటర్లు మున్సిపల్ కార్పొరేషన్ 117 మున్సిపల్ మరోవైపు 6 కార్పొరేషన్లు జరిగేటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేసింది. ఈరోజు రిజర్వేషన్లు కూడా ఖరారు కావడం జరిగింది. ఓటర్లకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు కూడా దాదాపు 8,000 పైగా పోలింగ్ స్టేషన్లు కూడా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుందని చెప్పవచ్చు. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.